1947 న్యూ మెక్సికోలోని రోజ్వెల్ అనే ఊర్లో ఓ మిస్టీరియస్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ నేలపై పడింది. మొదట సైన్యం దాన్ని ఫ్లయింగ్ సాసర్ అని చెప్పింది. కానీ తర్వాత మాట మార్చి వెదర్ బెలూన్ అని అన్నారు. కానీ అక్కడ రైతు మార్క్ బ్రేజ్వెల్ చెప్పింది వేరే. అది ఒక అన్బ్రేకబుల్ మెటల్, స్ట్రేంజ్ సింబల్స్, అన్యూజువల్ మెటీరియల్. ఆర్మీ వచ్చి అంతా తీసుకెళ్ళింది. ప్రజలను మౌనం పాటించమంది. బెదిరించింది. ఇంకా నిజం బయటపడలేదు. 2004లో యూఎస్ నేవీ పైలట్స్ ఒక టిక్ టాక్ షేప్డ్ ఆబ్జెక్ట్ను చూశారు. రెక్క లేకుండా, ఇంధనం లేకుండా అది 80,000 అడుగుల ఎత్తు నుండి ఒక్కసారిగా సముద్రంలోకి దిగిపోయింది. పైలట్ కమాండర్ డేవిడ్ ఫేవర్ అన్నాడు, "ఐ విల్ నెవర్ సీన్ ఎనీథింగ్ మూవ్ లైక్ దట్." ఆ వీడియో పెంటగాన్ అధికారికంగా విడుదల చేసింది. వాళ్ళు కూడా చెప్పారు, "వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్." కొన్ని సంఘటనలు కోయిన్సిడెన్స్ కాకపోవచ్చు. ఫ్రమ్ రోస్వెల్ టు టిక్ టాక్, యూఎఫ్ఓస్, ఫ్రమ్ ఫార్మర్స్ టు ఫైటర్ పైలట్స్ ఒకేలా చెప్తున్నారు, సంథింగ్ ఈస్ అవుట్ దేర్. ప్రశ్న ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు మనల్ని ఎందుకు గమనిస్తున్నారు అనేదే ప్రశ్న. వాట్ ఈస్ థింక్ యూ గైస్? డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. 1997లో అరిజోనాలోని ఫినోక్స్ లైట్స్ వేల మంది చూడగలిగారు. ఒక మ్యాసివ్ వి-షేప్ క్రాఫ్ట్ నిశ్శబ్దంగా ఆకాశంలోని కదిలింది. ఇట్ బ్లాక్ అవుట్ ది స్టార్స్, ప్రభుత్వం చెప్పింది. ఫ్లేర్స్ ఫ్రమ్ మిలిటరీ ప్లేన్స్. కానీ సాక్షుల మాట వేరే. ఇదంతా స్క్రిప్టెడ్ ఫైర్ వర్క్స్ అయితే ఎవ్వరు అంతకుముందు చూసి ఉండేవాళ్ళు కాదు. అప్పటి గవర్నర్ కూడా తర్వాత అంగీకరించారు. వాట్